శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಸ್ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ, ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ, ಕಾದುಕೊಂಡಿಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲ್ಲಿ ರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మాతృకా సంధి యందు 11వ పద్యాన్ని మనం చెప్పుకుందాం. మన కంటి యందు ఉన్నటువంటి అభిమాని దేవతలు, ఆ అంతర్యామి అయినటువంటి విశ్వనామక భగవంతుడు అందరి జీవుల యొక్క జాగృతావస్థ నియామకుడై ప్రేరకుడై ఉన్నాడు అని. ఈరోజు మన రెండు చెవుల యందు కర్ణములందున్నటువంటి అభిమాని దేవతలు, వారి అంతర్యామి అయి ఏ భగవద్రూపము మన చెవులు వినేటటువంటి క్రియను చేయిస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెలసిహరు ದಿಗ್ದೇವತೆಗಳಿಕ್ಕೆಲದಿ ಕರ್ಣಂಗಳಲಿ, ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು, ಬಲದ ಕಿವಿಯಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ, ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿರನು ಮಾಡುವನು ಈ ಪರಿಚಿಂತಿಸುವ ಜನರ. ಪದಚ್ಛೇದము. ನೆಲಸಿಹರು ದಿಗ್ದೇವತೆಗಳು ಇಕ್ಕೆಲದಿ ಕರ್ಣಂಗಳಲ್ಲಿ, ತೀರ್ಥಂಗಳಿಗೆ ಮಾನಿಗಳಾದ ಸುರನದಿ ಮುಖ್ಯ ನಿರ್ಜರರು, ಬಲದ ಕಿವಿಯಲಿ ಇರುತಿಹರು ಬಾಂಬೊಳೆಯ ಜನಕ, ತ್ರಿವಿಕ್ರಮನು ನಿರ್ಮಲಿರನು ಮಾಡುವನು ಈ ಪರಿ ಚಿಂತಿಸುವ ಜನರ. ప్రతిపదార్థము. ఇక్కెలది, ఈ స్థూలదేహమునందున్నటువంటి రెండు పార్శ్వములందు, రెండు వైపులందు, రెండు భాగములందు, ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి కర్ణంగళలి, రెండు చెవుల యందు దిగ్దేవతలు, పూర్వాది అష్టదిక్కులకు అధిపతి అయినటువంటి ఇంద్రాది దేవతలు నెలసిహరు ఆవాసమై ఉన్నారు. బలద కివియలి, అందరి జీవుల యొక్క కుడి చెవియందు తీర్థంಗಳಿಗೆ, తీర్థాభిమానులైనటువంటి దేవతలు, సురనది ముఖ్య అంటే దేవగంగ అయినటువంటి గంగానది అభిమాని దేవతలు మొదలు నిర్జరరు, వీళ్ళే ఇరుతిహరు విద్యమానమై ఉన్నారు కుడి చెవియందు. బాంబొళయ జనక, భగవంతుని పాదము యొక్క పాదాంగుష్టము చేత ఉత్పన్నమైనటువంటి గంగానది, దానికి తండ్రి ఎవరు? ఎవని పాదాంగుష్టము నుండి గంగాదేవి ఉత్పన్నమైనది అని అంటే త్రివిక్రమరూపి భగవంతుడు. అటువంటి త్రివిక్రమరూపి భగవంతుడు మన చెవుల యందు ఉండి నిర్మలరను మాడువ, శుద్ధులుగా పరిశుద్ధులుగా మనల్ని చేస్తారు. ఎవరైతే ఈ విధంగా మన చెవుల యందు ఈ దేవతలు, ఈ భగవద్రూపము ఉన్నది అని ఎవరు ధ్యానిస్తారో వారిని పరిశుద్ధులుగా భగవంతుడు చేస్తాడు అనేటటువంటిది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. మన యొక్క రెండు వైపుల ఉన్నటువంటి రెండు చెవుల యందు దిక్పాలకులైనటువంటి ఇంద్రుడే మొదలైనటువంటి అభిమాని దేవతలున్నారు.
కుడి చెవియందు గంగానది అభిమాని దేవతలు ఉన్నారు. ఏ త్రివిక్రమరూపి భగవంతుని పాదాంగుష్టము నుండి దేవనది అయినటువంటి గంగానది జన్మించినదో అటువంటి భగవంతుడు, ఆ త్రివిక్రమరూపి భగవంతుడు మనము ఈ విధంగా ధ్యానించినప్పుడు మన చెవుల యందు అభిమాని దేవతలు ఉన్నారు, త్రివిక్రమరూపి భగవంతుడు ఉన్నాడు అని మనము ధ్యానిస్తే ఆ త్రివిక్రమరూపి భగవంతుడు మనలను పరిశుద్ధునిగా చేస్తాడు అనేది తాత్పర్యం. ఇక దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే, పరాశర స్మృతి యందు పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాః సరిస్తత విప్రస్య దక్షిణే కర్ణే సంతీతి మనురబ్రవీత్. ఆ పరాశర స్మృతి యందు సకల తీర్థాభిమాని దేవతలు, గంగా మొదలైనటువంటి అభిమాని దేవతలు బ్రాహ్మణుల యొక్క కుడి చెవి యందు ఉంటారట. కాబట్టే బ్రాహ్మణులు ఆచమనం చేయడానికి నీరు, పరిశుద్ధమైనటువంటి నీరు దొరకనప్పుడు తమ కుడి చెవిని స్పర్శ చేసుకొని కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని సంకల్పం చేస్తారు. అంతేకాకుండా ఎందుకు ఆ కుడి చెవి యందు గంగాది సకల తీర్థాభిమాని దేవతలు ఉన్నారు అని. అంతేకాకుండా బ్రాహ్మణులు వారు ధరించేటటువంటి పవిత్రమైనటువంటి జంధ్యము, జనివారాన్ని ఎప్పుడూ వాళ్ళు పవిత్రంగా ఉంచుకుంటారు. వాళ్ళు మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే వారి యొక్క పవిత్ర జంధ్యము అపవిత్రం కాకుండా ఉండడానికి కుడి చెవికి చుట్టుకుంటారు. ఎందుకంటే కుడి చెవి యందు గంగాది దేవతల సన్నిధానమున్నది అని. ఈ విధంగా ఈ చెవుల యందు ఈ విధమైనటువంటి దేవతలున్నారు, దిగ్దేవతలున్నారు. తర్వాత త్రివిక్రమరూపి భగవంతుడు ఉన్నాడు అని ఎవడైతే జ్ఞానానుసంధాన పూర్వకంగా ధ్యానిస్తాడో వాడిని ఆ త్రివిక్రమరూపి భగవంతుడు మనల్ని పవిత్రుని చేస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఇక వ్యాసదాస సిద్ధాంత కౌముది వ్యాఖ్యానకారుల వారు చెవుల యందు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, చంద్రుడు ఈ దేవతలున్నారు. కుడి చెవి యందు గంగాది తీర్థాభిమాని దేవతలున్నారు. మన కుడి చెవి యందు త్రివిక్రమనామక భగవంతుడు ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు మన చెవుల యందున్నాడు అని మనము ధ్యానిస్తే ఆ త్రివిక్రమరూపి భగవంతుడు మనలను పరిశుద్ధులుగా చేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెప్పి, ఇక రేపు మన మనస్సునందు ఏ అభిమాని దేవతలున్నారు, ఏ భగవంతుడున్నాడు అనేటటువంటి విషయాన్ని 13వ పద్యంలో రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.